గుడ్ మార్నింగ్ పబ్లిక్ ఆడియన్స్ ఎందుకు అనుకున్నారంటే మీరు ప్రతిరోజు నాకు చూడాలని చెప్పి ఆడియన్స్ అంటున్నాను. పబ్లిక్ ఆడియన్స్ ఎందుకున్నారంటే పబ్లిక్గా మీరు చేయాల్సినవన్నీ కూడా చేయడం చాలా బెస్ట్. ఎందుకంటే పాయింట్అవుట్ చేయాలంటే పాయింట్అవుట్ చేయాలి, కరెక్టు నిజము అబద్ధము కరెక్టుగా జడ్జ్ చేసి చెప్పగలగాలి. అది పబ్లిక్ చేయగలరు. ఒపీనియన్ అండ్ పోల్ అంటే ఒక 10 మందిలో 5 మంది రాంగ్ చెప్పి 5 మంది కరెక్ట్ చెప్పారనుకోండి, డిఫరెంట్ వచ్చేస్తుంది. అదే 6-7 మంది కరెక్ట్ చెప్పి 3-4 రాంగ్ చెప్పారనుకోండి, సో విల్ టేక్ దట్ పాయింట్ అనమాట. సో అది కూడా ఆలోచించాలి. ఈ నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటంటే ఈ లా గురించి మాట్లాడుతున్నాను ఈరోజు. లా గురించి, లాలో 2 టైప్స్ అండి. ఒకటి క్రైమ్ చేసిన వాడు ఉంటాడు, వాళ్ళ తరఫున అడ్వకేట్ ఉంటాడు. ఇంకోటి క్రైమ్ చేయని వాడు ఉంటాడు, ఆయనకు ఆపోజిట్లు వాళ్ళ తరఫున ఇద్దరు డిస్ప్యూట్స్ ఉంటే దాని గురించి మాట్లాడతారు. క్రైమ్ చేస్తున్నాడు, క్రైమ్ చేయనివాడు, ఓకే, వాళ్ళ మీద బ్లేమ్ పడినాడు. ఇతని దగ్గర ఆల్మోస్ట్ అడ్వకేటు అడుగుతీ క్వశ్చన్స్ అన్నీ అడిగి కనుక్కొని చెప్పి ఆర్గ్యుమెంట్ చేస్తాడు. బట్ క్రైమ్ చేస్తున్న వాడితో కూడా ఆర్గ్యుమెంట్ చేస్తాడు అడ్వకేట్. ఎందుకని తెలుసు అతనికి ఇతనే క్రైమ్ చేశాడని చెప్పాడు. నేను హెల్ప్ చేస్తానండి, మీకు డబ్బులు ఇస్తాను, ఒక ప్లాట్ రాసిస్తాను, లేదా హౌస్ ఇస్తాను, అందువల్ల నన్ను కాపాడండి ఎలా అయినా సరే అని చెప్తే దాని మీద పాయింట్ల మీద పాయింట్లు, సెక్షన్ మీద సెక్షన్స్ వేసి ఏదో కొద్దిగా అతను క్రైమ్ చేయలేదండి అని చెప్పి నిరూపించడానికి, రుజువు చేయడానికి ఆర్గ్యుమెంట్స్ చాలా చేసి డిలే చేస్తారు. ఫస్ట్ వచ్చి ఎక్స్టెన్షన్ ఆఫ్ పనిష్మెంట్ టైం, ఫస్ట్ పాయింట్. 2 దట్ ఇంటెన్సిటీ ఆఫ్ పనిష్మెంట్ అంటే తగ్గడానికి. 3 ఛాన్స్ ఉంటే ఈ ఫ్రీగా వికెట్ బైక్ వచ్చేసేదానికి ట్రై చేస్తారు. అంతే. ఈ 3 ఆప్షన్ల కొరకే అడ్వకేట్ ట్రై చేస్తారు. కానీ యాక్చువల్గా ఏంటంటే ఒక్కోసారి ఓడిపోతారు. ఎందువల్లంటే ఫ్యాక్ట్సే కదా. జడ్జి ఏమి ఊరికి జస్ట్ లైక్ దట్ ఇద్దరు అడ్వకేట్స్ ఏది మాడితే వింటాడా? వినడు కదా. ఫ్యాక్ట్స్ ఎవిడెన్స్ అవన్నీ కూడా ఉంటుంది. అవన్నీ కూడా వాళ్ళకి తెలుస్తుంది. క్రూకుడు ఎవిడెన్స్ ఏంటి, ఏ టైపులో ఉండేదని తెలుస్తుంది. అదేం పెద్ద ఇదేం కాదు, కుడు మాస్ ఉంటుంది. అందువల్ల అడ్వకేట్స్ లాని బాగా చదివి అర్థం చేసుకొని పాయింట్ మీద పాయింట్ లాగి క్రైమ్ చేసిన వాడిని కూడా సేవ్ చేసేదానికి ఛాన్స్ ఉంటుంది. అది నేను చెప్పడం. అంటే క్రైమ్ చేసిన వాడిని కూడా సేవ్ చేస్తుంది అడ్వకేట్స్. లేదా పనిష్మెంట్ ఇన్సెంటివ్ తగ్గుతుంది, లేదా ప్రొలాంగ్ టైం ఎక్సెస్. అంతే. జనరల్గా అవతల వాడికి ఇబ్బందా లేదా అనేది మీరు చెప్పాలి. ఎవడైతే బ్లేమ్ ఉన్నాడో, ఎవడైతే పోగొట్టుకున్నాడో డబ్బులు, ఒక 10 లక్షలు తీసుకున్నాడు ఇతని దగ్గర, కేసులో ఉంది, కానీ వాడికి 10 లక్షలు రాలేదు, కానీ ఇంకా అడ్వకేట్కి వాళ్ళకి వీళ్ళకి ఖర్చు పెడుతూనే ఉన్నాడు, టైం పెరుగుతూ ఉంది. లాస్ట్లో ఏమవుతుంది, 10 లక్షల్లో నేను కాంప్రమైజ్ చేసుకుని 5 లక్షలు ఇస్తానే టైప్లో వచ్చేస్తారు. సో అందువల్ల యాక్చువల్గా జరిగిన వాడికి చాలా నష్టం ఉంటుంది. ది లాసెస్ అంటే క్రైమ్ ఏమి చేసిన వాడికి ఎక్కువ పనిష్మెంట్, కానీ క్రైమ్ చేయని వాడికి పనిష్మెంట్ అనేది పడకూడదు అనే టైప్లో చెప్తారు లా. అందుకోసం ఈ ఎక్స్టెన్షన్లు ఇవన్నీ. ఇమీడియట్గా స్పాట్ పనిష్మెంట్ ఉన్నది. స్పాట్ ఎవిడెన్స్ బాగుంటే స్పాట్ డెసిషన్ తీసుకొని 1 or 2 డేస్లో క్లారిఫై చేసుకోవాలి. అవుట్ ఆఫ్ లా ఆర్ యాజ్ పర్ లా. అవుట్ ఆఫ్ లా కూడా తీసుకొని ఫైనలైజ్ చేసుకుంటే అది కూడా బాగుంటుంది. యాజ్ పర్ లాగానైతే ఈవెన్ జడ్జి కూడా దే షుడ్ టెల్. ఎవిడెన్సెస్ అన్నీ తీసుకొని ఒకేసారి కోర్టుకు రావాలి. ఈ టోటల్ ఎవిడెన్స్, నెక్స్ట్ ఎవిడెన్స్ అనేది ఉండకూడదు. ఛాన్స్ ఇవ్వకుండా ఉంటే బాగుంటుందేమో. ఛాన్స్ ఇస్తే మళ్ళీ కుక్కుడు ఎవిడెన్స్ కొన్ని, లేకపోతే వాళ్ళకి సఫర్ అయ్యేది కొన్ని అలా ఉంటుంది.
సో అండర్స్టాండింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ప్రొలాంగ్ చేయకుండా సేమ్ మార్నింగ్ అంటే మండే టు ఫ్రైడే అండ్ మండే టు సాటర్డే ఏ కేసు వచ్చినా వితిన్ 7 daysలో కానీ చేయగలిగితే ద క్రైమ్ రేట్ విల్ రిడ్యూస్. ఈ టెన్యూర్ మాత్రం బాగా తగ్గితే అందుకోసం క్రైమ్ రేటు ప్రొలాంగ్ చేసుకుంటున్న ఒకరిని జైల్లో వేస్తారు. వాళ్ళది ఆ కేసు అయ్యేలోపు 10 సంవత్సరాలు పడుతుందండి, అప్పుడు మా కొడుకు వస్తాడు మనవడు వస్తాడు అని చెప్పి ఏదో టైప్లో వచ్చేస్తారు. దట్స్ దే విల్ ఎంజాయ్. నా ఎస్టర్డే యాక్చువల్గా నేను ఇది ఫ్యాక్ట్ ఎందుకు చెప్తున్నానంటే ఒక 12.5 కోట్ల రూపాయలు ఎస్టర్డే కూకట్పల్లిలో ఒక అతను బిచానా ఎత్తేసాడు, డబ్బులు తీసుకుని. కేసు వస్తుంది, వాడిని తీసి లాకప్లో వేస్తారు, ఎవిడెన్స్లు తీసుకుంటారు, ఏం చేస్తారని చెప్తారు. 14 days 28 daysలో నుంచి బెయిల్ తీసి బయట వస్తాడు. అతను 1 లక్ష రూపాయలు 2 లక్షలు ఖర్చు పెట్టుకుంటాడు, అది వేరే మాట అండి. బెయిల్ తీసి వచ్చేస్తాడు. వచ్చేసిన తర్వాత ఏముందండి ఎవడొచ్చినా అడిగినా కూడా ఏ కోర్టులో ఉందండి కేసు అని చెప్తారు. అంటే యాక్చువల్ కస్టమర్స్ విల్ సఫర్ అ లాట్. కస్టమర్స్కి చాలా కస్టమర్ సఫర్ అవుతారు. సో కేసు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కదండి, మనం ఇవ్వాల్సింది 12 కోట్లే కదా, అప్పట్లో ఏదో చూసుకుందామని అని చెప్పి గోమనే వదిలేస్తారు. సో ఇట్స్ అ లాంగ్ పీరియడ్ అండ్ పీరియడ్ ఆఫ్ ఎక్స్టెన్షన్ వల్ల క్రైమ్ రేట్ విల్ ఇంక్రీజ్. అదే క్రైము రేటు తగ్గాలి అనుకుంటే స్పాట్ డెసిషన్ 12 లక్షల వాళ్ళ ఆస్తులు ఏమున్నాయి, ఏవేవి ఉన్నాయి, యాక్చువల్ ఎవిడెన్స్లు ఏమున్నాయి చూసుకొని డెసిషన్ తీసేసుకొని పనిష్మెంట్ ఇచ్చేది లేదా సెటిల్ చేసి. సెటిల్మెంట్స్ అనేది చాలా బెస్ట్. అంటే తప్పులు చేస్తూ ఉంటారు, పోతూ ఉంటారు, తప్పులు చేయని వాళ్ళు ఎవరు ఉండరు. అందుకు సో మై అడ్వైజ్ పబ్లిక్ ఆడియన్స్ గురించి కూడా మాట్లాడుతున్నాను. సో ఇటువంటి దాన్ని మీరు ఎంకరేజ్ చేయండి, ఎంకరేజ్ చేసి అడ్వకేట్లు సో టీచప్ చేయండి. కోర్టులో కూడా అదే అడగండి, మమ్మల్ని ఎందుకండి మేము ఏమీ చేయని తప్పులకి మమ్మల్ని ఎందుకు 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు కోర్టుకు లాగించుకుంటారు, కానీ మాకు రావాల్సిన డబ్బులు మాకు ఇచ్చి నాకు కావాల్సిన జస్టిఫికేషన్ మాకు కావాలండి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ కానీ జడ్జిని మనం అడగచ్చు. అందుకోసం సో ఆల్ విక్టిమ్స్ కానీ ఎవరైతే క్రైమ్ చేసిన వాళ్ళు కానీ క్రైమ్ పడ్డా వాళ్ళు కానీ అడ్వకేట్స్ కానీ పబ్లిక్ కానీ ఎవరైనా సరే మీడియా కానీ ఇవన్నీ కూడా the duration of legal process should be reduced. లీగల్ ప్రాసెస్ని చాలా తక్కువ చేస్తే క్రైమ్ రేటు తగ్గిపోతుంది. అది అందువల్ల క్రైమ్ రేట్ ఓకే. దెన్ అనదర్ పాయింట్ వచ్చి ఇంకోటి, క్రైమ్ రేటు పెరగడానికి కారణం కూడా దిస్ బ్రైబ్ కూడా. బ్రైబ్ ఆల్సో డెఫినెట్గా క్రైమ్ రేట్ పెరుగుతుంది. ఏముందండి తప్పు చేసాము, ఒక 1000 రూపాయల జరిమానా. సో దట్ పెనాల్టీ 6 క్రైమ్ రేట్ ఇంక్రీజ్ అవుతుంది. పెనాల్టీ ఇచ్చేది 1000 రూపాయలు కదా, ఏమవుతుంది? తాగి వస్తాడు, నైట్ డ్రైవ్ చేస్తాడు, 300 400 ఫైన్ కడతాడు, పోతాడు. సో దట్ పెనాల్టీ కూడా దట్ మోడిఫైడ్ పెనాల్టీ కానీ చేస్తే ద క్రైమ్ రేట్ విల్ రిడ్యూస్. క్రైమ్ రేటు రిడ్యూస్ కావాలంటే నెక్స్ట్ ఇంకొకటి కూడా క్రైమ్ రేటుకి ఇట్స్ బెగ్గర్స్. బెగ్గర్స్ ఏం చేస్తారంటే నార్మల్గా డే టైం అంతా బెగ్ చేసుకొని వాళ్ళ యొక్క చూస్తూ ఉంటారు, ఏ హౌస్ లాక్లో ఉంటుంది, ఏ హౌస్ ఉంటుంది, ఎలా కొట్టుకొని వెళ్ళిపోవచ్చు. అందువల్ల అది కూడా థెఫ్ట్లు క్రైమ్స్ పెరిగేదానికి ఛాన్స్. దిస్ ద బెగ్గర్స్. చాలామంది బెగ్గర్స్ ఉంటారు, మీకు తెలుసో తెలియదు, హైదరాబాదులో ఆల్మోస్ట్ మోర్ దెన్ 10 lakhs బెగ్గర్స్ ఉంటారు. 10 lakhs బెగ్గర్స్ అంటే ఆల్మోస్ట్ పర్ డేకి 100 రూపాయలు వాడు కలెక్ట్ చేసుకుని కూడా 10 lakhs into 100 అంటే ఆల్మోస్ట్ ఓకే ఆల్మోస్ట్ 10 CR దాకా వెళ్ళిపోయి. సో అంత కలెక్ట్ చేస్తున్నారు, అంత డొనేట్ చేస్తున్నారు జనాలు. ఎందుకు? సో కంట్రోల్ యువర్ బెగ్గింగ్ సిస్టమ్ని కంట్రోల్ చేయాలంటే ఓన్లీ పబ్లిక్ ఆడియన్స్. అదే చెప్తున్నాను, పబ్లిక్ డోంట్ డొనేట్ ఎనీ సింగిల్ రూపీ ఆర్ సింగిల్ పైసా టు ది బెగ్గర్. బెగ్గర్కి డబ్బులే వేయకండి. బెగ్గర్కి డబ్బులు వేస్తే దట్ ఈస్ మీరు ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది, అవకాశం ఇచ్చినట్టు ఉంటుంది కొన్ని థెఫ్ట్లకి. దానికి
అందువల్ల మీరు జంక్షన్లో కానీ ఎక్కడైనా సరే ఏ క్రాస్ రోడ్లో జస్ట్ ట్రాఫిక్ ఆగిన తర్వాత ఎవడో వచ్చి బెగ్గింగ్ చూస్తాడు, మీ కార్ నెంబర్ అది ఇది అన్నీ చూసుకుంటాడు, లేదా మీ ఫోన్ నెంబర్ చూసుకుంటాడు, పిల్లలు ఎంతమంది ఉన్నారు అది ఉన్నారు, భార్య ఉందా లేదా, అందరినీ చెక్ చేసుకుంటారు. సో యూ కాంట్ సే దాట్ అందరూ మంచివాళ్ళని కాదు అంటారు చాలామంది. ఏముందండి కాళ్ళు చేతులు లేని వాళ్ళకి డబ్బులు వేయచ్చు కదా, మీరేందంటే చెప్పేది. కాళ్ళు చేతుల వాళ్ళు గవర్నమెంట్ చూసుకుంటుంది, అవన్నీ చూసుకుంటారు. ఎంతమంది కట్లు కట్టుకొని వచ్చి కాళ్ళు చేయలేదు అని చెప్పి అనుకుంటుంది, బెగ్గింగ్ వస్తారు కదా. సో అందువల్ల డోంట్ డొనేట్ ఈవెన్ సింగిల్ రూపీ. ఇట్ ఈస్ ఎ సిన్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. బెగ్గర్కి మీరు డబ్బులు వేసారంటే ఇట్ ఈస్ అ పాపం మీకు. ఎందువల్లంటే యూఆర్ ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది వాళ్ళని. డోంట్ ఎంకరేజ్ దమ్. నంబర్ ఇంక్రీజ్ అవుతూ ఉంటారు బెగ్గింగ్. మీరు వేస్తుంటే వేయలేదనుకోండి, ఆ 4 రోజులు అటు ఇటు తిరిగి ఏదో కూలి పని చేసుకుని 100 రూపాయలు 150 రూపాయలు సంపాదించుకొని తింటాడు. సో అందువల్ల మీ కడుపు నిండింది అంటే వాడు వేరే పని చేయడు. బెగ్గింగే ఈజ్ ఫర్ దెమ్. 10 lakhs అంటే నేను చెప్పాను కదా, 10 CR పర్ డేకి డొనేట్ చేస్తున్నారు జనాలు. 100 రూపాయలు వచ్చేస్తుంది వాడికి అటు ఇటు పర్ డేకి వచ్చేస్తూ ఉంటుంది. అర్థమైందా? సో డోంట్ డొనేట్ మనీ టు ది బెగ్గర్స్. డోంట్ ఎంకరేజ్ ఆల్సో. ఇట్ ఇస్ అ పాపం అండి, అది చాలా పాపం. వాళ్ళు ఎంకరేజ్ చేసేస్తారు. మీరు వాడు పని చేసుకునే వాడిని కూడా బెగ్గింగ్ చేసుకుంటూ చేసేస్తారు మీరు ఇచ్చేసి, భోజనాలు పెట్టి డబ్బులు ఇచ్చి. ఓకే, ఎవరెవరికి చేయాలో వాళ్ళకి చేస్తే బెనిఫిట్. ఓకే, సో this today is a special video for to reduce the crime rate. Is the audience or public only has to take steps towards the crime rate reduction. Okay, thank you very much.